జై తెలంగాణ. థ్యాంక్ యూ. అట్లాగా ఒక చేతి అన్న ఇది చిన్న రోజు కలుస్తాను దోస్తు. రెండు సార్లు ఎమ్మెల్యే అయినా ఒక్కసారి ఓడగొట్టింది. నాకు బాధ లేదు. మళ్ళా మీ అందరికీ ఒక జీతగాళ్ళగా పనిచేయాలని తిరుగుతూ ఉన్నా. 2 ఏళ్ల కంటే ముందత్తే ఏమంటారు, అవు జీవన్ రెడ్డిని ఓడగొడితే వెంటనే తిడుతుండ అందరిని అంటారు. 2 ఏళ్ళు ఛాన్స్ ఇచ్చిన ఒక్క కొత్త పని అయింది అక్క. ఆరుమూరులో 3 ముచ్చట్లు. 2014 నుంచి 23 కేసీఆర్ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి అయినప్పుడు జీవన్ రెడ్డి ఉన్నప్పుడు పనులు చూడు. అంతకుముందు ఎట్లా బాధలు ఉండే. నేను ఓడిపోయిన తర్వాత 2 ఏళ్ళే అనాథ అయిపోయింది. ఆరుమూరు అవినీతి మయమైపోయింది. పైసా వసూలు, ఇబ్బందులు, ఒక్క కొత్త పని కూడా రాలే. పాత గోడలకు సున్నాలు వేసుకుంటా కత్తెర పట్టుకొని తిరుగుతున్నారు బీజేపీలు కాంగ్రెస్. వీరి జేబులో ఒక కత్తెర, వాడి జేబులో ఒక కత్తెర. ఏంటంటే జీవన్ రెడ్డి మీ తమ్ముడు తెచ్చిన పనులకు ఇనాగ్రేషన్. ఈ రోడ్లను ఎవరేసి ఇప్పుడు మనం తిరిగేసిన ధర్మంగా ఏపురి నేను వేయలేదు అక్క. ఇదే గల్లీలో 35వ వార్డులో నేను గెలవక ముందు వాటర్ ట్యాంకర్ల దగ్గర నా అక్క చెల్లెలు లైన్లు పట్టి గుద్దుకొని నీళ్ల కోసం లైన్లు పట్టిన మాట వాస్తవం కాదా? నన్ను గెలిపించిన తర్వాత మీ అందరికి ప్రతి ఇంటికి నల్లా నింపితే నీళ్లు ఇచ్చింది వాస్తవం కాదా? ఈ రోడ్లు ఏపించింది అంగన్వాడీల నేను కాదా? 3.5 కోట్లు పెట్టి 35వ వార్డు కలకల లైట్లు పెట్టి ఆ రోజు బతుకమ్మ రోజు ట్యాంక్ బండి మీద మీరు అందరు వస్తే నేను మాట్లాడితే ఎంత గమ్మత్ కొట్టింది. అరుంధతి నగరాలు చెప్తున్నారు లైట్ బుగ్గలు ఎత్తుకపోతున్నారు. ఏం కర్మ పట్టే ఆరుమూరికి ఇట్లాంటి ఆరుమూరు ఎట్లా అయిపోయాయి? మీ బిడ్డని గెలిపించిన తర్వాత 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చి ఏ ఒక నా తల్లి చెల్లె ప్రైవేట్ హాస్పిటల్ వేసుకోకుండా మీ బిడ్డలకు ఉచితంగా డెలివరీ చేయించింది మీ బిడ్డ జీవన్ రెడ్డి కాదా? ఇచ్చింది కేసీఆర్ కాదా? దాంట్లో ప్రతి నెల 450 మందికి డెలివరీలు చేయించి ఏ ఒక గర్భిణీ స్త్రీ 12తో 6 నెలల గర్భిణి ఉంటే తోట్లకు పోవద్దు, పనికి పోవద్దు, బీడీలు ఉండద్దని 12,000 రూపాయలు ఇచ్చింది కేసీఆర్ బాబు కాదా? ఇప్పుడు వస్తున్నాయా? నోట్లే మన్ను కడుపులో దుబ్బ. ఉచితంగా డెలివరీ చేస్తే ఒక్కొక్కరికి ఇప్పుడు ఇవాళ డాక్టర్లు లేరు, బయట చేయించుకుని 70,000, 60,000, 80,000 అయితలేవా? सारे मेरे माइनॉरिटी बहनी लोगों को 5,700 लोग डिलीवर हुआ, पूरा 30,000 लोग हुआ. 30,000 మందికి అయితే
మన 6 9,000 మంది డెలివరీ అయ్యారు. ఒక్క డెలివరీకి ఇప్పుడు 70,000. నేను పోయి నుంచి ఓడు ఆపరేషన్లు చేసేటోళ్ళు లేడు, మూత పడ్డాయి, జంగు తిన్నాయి, ఆపరేషన్ థియేటర్ బంద్ అయినాయి. మొన్న పోతే 125 మంది ఉండాల దాంట్లో పనిచేసేటోళ్ళు, ఒక డాక్టరు, ఒక కాంపౌండర్. ఊడ్చేటోళ్ళు లేడు, తూడ్చేటోళ్ళు లేడు, ఆపరేషన్ థియేటర్ లేవు. నేనున్నప్పుడు నెలకు 450 ఆపరేషన్లు చొప్పున 10 సంవత్సరాల్లో 30,000 మంది అక్క చెల్లెలకు ఉచితంగా డెలివరీ చేసి దానితో పాటు కేసీఆర్ కిట్ ఇచ్చిన. ఇప్పుడు వస్తున్నాయా కేసీఆర్ కిట్లు? వస్తున్నాయా? ఎమ్మెల్యే బిడ్డ ఏ సబ్బు పెడుతుందో ఆ సబ్బు నా 35వ వార్డులు కూడా పెట్టాలి. జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బు కేసీఆర్ కిట్లా. జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్ నా బిడ్డ డాక్టర్ అది, నా బిడ్డే పౌడర్ పెడతా, మీ బిడ్డకి అదే పౌడర్. పుట్టిన బిడ్డకు తల్లికి చీర, బిడ్డకి బట్టలు. ఆగండి, ఏడిస్తే ఊపడానికి ఉయ్యాల, ఇంకా కూడా ఊడిస్తే ఏడిస్తే గజ్జలు కురిచిన. ఇప్పుడు వస్తున్నాయా? గజ్జలు గంగలమైనాయి, దావకాళ్ళ సామాన్లు వస్తలేవు. గర్భిణీ స్త్రీ ఎందుకంటే మా అమ్మ చెప్తుంది, మా అమ్మ రాజుబాయి యాలరాములు అక్క చెల్లి కిందికెళ్ళి. అయితే ఇది ఏంద్రా నేను స్పీచ్లలో పెడితే టీవీలలో చూస్తారు కదా. అవునా బిడ్డ, గర్భిణీ స్త్రీకి మీరెందుకు ఇస్తారా? మరి వాళ్ళ భర్త ఇస్తాడు, వాళ్ళు అయ్యి ఇస్తారు కదా. లేకపోతే ఎందుకంటే నన్ను మీ బాపు మీ తాత గర్భిణి కాగానే ఆయన ఆరుమూరు కోరి తల్లిగారింటికి కోరి నాకు పని అవుతారా, కోడిగుడ్డు ఇవ్వాలా, మంచి పువ్వు ఇవ్వాలని తల్లిగారింటికి పంపేదే కాదా? కేసీఆర్ వచ్చినప్పుడు 12,000 రూపాయలు ఇస్తే గర్భిణీ స్త్రీ పని చేయొద్దు, వంగి పని చేయొద్దు, తంతలు ఎక్కద్దు, తోటలు పోవద్దు, కలవద్దు, బీడీలు చుట్టద్దని 12,000 రూపాయలు ఇచ్చింది. ఎవరిని ఇచ్చిందా? 12,000 రూపాయలు ఇచ్చింది. దాంతోపాటు మీకు సిద్ధుల గుట్ట, మినీ ట్యాంక్ బండ్, గూళ్ళ చెరువు ట్యాంక్ బండ్, పెరిగిట్ల ట్యాంక్ బండ్ నేను కడితే ఇనుప సామాన్లకు రేలింగ్ అమ్ముకుంటు కాంగ్రెస్ బీజేపీ. నాకు ఇటుపక్క 36 మంది ఉండే నా ఎమ్మట. నన్ను పట్టి నన్ను కుట్టి నల్లనాగు బాబు లెక్క సంపేసి ఆయనతో వీచింది. నాకు మంచిగా అయింది, వాళ్ళు పోయిందే. పాత వాళ్ళంతా మళ్ళీ కాంగ్రెస్లో పవర్ ఎటు అటు అర్థమైందిగా. ఇక నాతో ఉండే నోట్లేని మనసు లేని మాట లేని మనిషి నర్సన్న. మా వదినమ్మనైతే అందరు కాళ్ళు మొక్కుతుంది. నేను చూసి పరేషన్ అయినా, మనిషి కనబడితే కాళ్ళు మొక్కుతుంది. గెలిపిమని గిసుంటి మందిని గెలిపించుకుంటే మన ఎంబటి ఉంటారు. నేను వాడిని వీడిని తీసుకొచ్చి వెళ్ళాను, మళ్ళీ నా ఇంత నన్ను ముంచి గంగాలు తీసిపోయి. అదే కాక 10 ఏళ్ల కింద ఈ గల్లీలో నీళ్ళ ప్రాబ్లం ఉండే. ఇళ్ళ ట్యాంకర్ వస్తుంది, కట్కోల సంఘం, కట్కోల ఇల్లు కట్కగా గల్లి కదా, వీళ్ళకు పక్క గల్లి 2,000 గజాలు ఇచ్చిన, అన్ని సంఘాలకు ఇచ్చిన, నడిం పంతకి ఇచ్చిన, ఈ చెరువు పక్కన ఎకరన్నర ఇచ్చిన బాజనగారి పంత, దాని పక్క యామాద్రి పిప్రిగాని పంతకి ఇచ్చిన, కాపేళ్ళి పంతకి ఇచ్చిన, పట్కరోళ్ళకి ఇచ్చిన, దేవాంగులకు ఇచ్చిన, పద్మశాలకు ఇచ్చిన, వైశ్యులకు ఇచ్చిన జాగలు 2 లక్షల గజాలు ఫంక్షన్ హాల్కి ఇచ్చిన. ప్రతి సంఘంగా 5 లక్షల చొప్పున కట్టించిన. ఇంకేమైనా మిగిలితే నేను ఇస్తా. ఏడనొకరు తప్పిపోతే ఆగో తప్పిపోతే నేను ఇస్తా. వీటితో పాటు అన్నిటికంటే సిద్ధుల గుట్ట బ్రహ్మాండంగా వేసుకున్నాం. ఒక తిరుపతి లెక్క శివరాత్రి రోజు 2 లక్షల మంది గుట్ట మీకు ఎక్కుతురు. ప్రతి సోమవారం గుట్టకాడికి అత్తురు. గుట్ట మీద భోజనం పెట్టిన నీకు బువ్వ పెడతారంటే బువ్వ పెట్టలేదు. క్యాంప్ ఆఫీసర్ రోజుకు 2,000 మందికి బువ్వ పెడుతుండే. పెట్టకపోతున్నా పెడుతున్నా లేదా? అది నన్ను అలాగే చెలగొట్టిరు. ఆ బువ్వ కూడా బంద్ అయిపోయింది. వాడి అవ్వ బువ్వ పెట్టది, అడుక్కొనిది. కాంగ్రెస్ వాడు వేయడు, బీజేపీకి అవ్వలేదు, వాడికి బాపులేదు. కాంగ్రెస్ వాడేమో ఎమ్మెల్యే కాదు, బీజేపీలో ఎమ్మెల్యే కానీ వాడు ఏం మాట్లాడతారో ఏందో వాడికే తెలుసు. వాడికి ముక్కాలిగా. నేను మీ అన్నిటికంటే రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చిన, 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చిన, 6 అందంగా తీర్చిదిద్దిన, 3 ట్యాంక్ బండ్లు కట్టించిన, అంబేద్కర్ చౌరస్తాను మెచ్చరిట్లు చేసిన, ఆలూరు బైపాస్ రోడ్ ఇచ్చిన, ఆర్టీసీ బైపాస్ రోడ్ ఇచ్చిన, రోడ్లు మొత్తం 100 కోట్లతో 6 ఇచ్చిన. ఇవాళ వచ్చి కత్తెరలు పట్టుకొని కత్తిరిస్తారు. నేను తెచ్చిన ఫండ్స్ మందికి పుట్టిన వాళ్ళు మా వాళ్ళు అంటారు. ఇది కాంగ్రెస్ బీజేపీ అనద్దు. కానీ నేను తెచ్చిన ఫండ్స్ మరి జీవన్ రెడ్డి తెచ్చింది, కొత్త చేస్తాను తేవాలి కదా. 1 రూపాయి తెచ్చిరక్క గాడ మీ 35 గల్లీలక చెరువుల. మొన్న నేను కలెక్టర్కి చెప్పిన, అలా చికెన్ ముక్కలు, చికెన్ బొక్కలు అంతా ఎత్తు. నేను ఎట్లా తీర్చిదిద్దిన మళ్ళీ బంద్ చేపిస్తున్నా. అవంతా మంచిగా ఇన్ని పనులు నేను చేసిన.
ఇంతకంటే ఎక్క అన్నిటికంటే ఎక్క మీ మంచిలో ఉన్నా మీ చెడులో ఉన్నా మీరు దవాఖాన్లు ఉంటే ఆపరేషన్ చేయించినా దవాఖాన్ల బిల్లులు ఇప్పించినా సీఎం రిలీఫ్ ఫండ్లు ఇప్పించినా ఇప్పించలేదు అక్క అక్కడ కూర్చున్న వాళ్ళు ఏమంటలేదు ఇప్పించినా లేదా మీ పెళ్లిళ్ళకు వచ్చినా పేరంటాలకు వచ్చినా ఇంట్లో ఫంక్షన్లు ఉంటే వచ్చినా ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే వాళ్ళ దగ్గరికి వచ్చిన ఇంత పని చేసిన నేను. మీ నోట్ల బిడ్డగా ఉన్న మా అమ్మది ఆరుమూరి కిందికి వెళ్ళి మనమంతా చుట్టాలు లెక్క నుండి అదే కాకుండా ఇంత ఆడబిడ్డ ఉంటే ఆ ఆడబిడ్డకు పెళ్లి చేయాలంటే మా అక్క చెల్లెలకు బీసీలకు వెనుకబడిన తరగతుల వారికి అక్క చెల్లెలకు 2000 వస్తుంది కదా వచ్చే నెల నీకు 4000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2000 కాదు ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెన్షన్ వస్తాయి. ఎవరైనా పర్లేదు ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు పెట్రోల్కు 500 1000 వచ్చిందా మనమాడు. ఇక దీని తర్వాత ఇంకేమన్నాడు గంగల పడతాడు ఆడ ఉన్నాయి ఊడ్చుకోపోయినాయంటే కొత్త ఇస్తాడా ఇక ఏమన్నాడు ఇంకా 2000 ఇస్తానడు ఇచ్చిండా అమ్మకిత్తా బాపకి ఇస్తానడు ఇచ్చిండా అందుకోసమే కాంగ్రెస్ వాళ్ళు వస్తే 25 నెలల నుంచి 4000 రూపాయలు పింఛన్ ఇవ్వాలా ఒక్కొక్కరికి 1,00,000 రూపాయలు బాకున్నారు ఓటుకు 5,000 ఇచ్చిన ఇంకా 95,000 ఇవ్వాలని సీపీర్ కట్టే యూపీ అంతేనా బాకున్నారు ఇక తులం బంగారం అబ్బో మొత్తం మెరుతుంది బంగారం అందరి మెడలలో బంగారం ఇచ్చేందో కానీ బంగారం ధర అయితే 300 తెచ్చిడు ఇక మాట ఇడు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలే కాదు ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చే బాధ్యత ఈ తెలంగాణలో ఉండే ప్రతి ఆడబిడ్డ మెడలో తులం బంగారం ఉండేట్టుగా చేసే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది. ఆడబెట్టి బంగారం 6 సిద్ధుల గుట్ట మీరు ఇక స్కూటీలు ఇవ్వరు అమ్మ యాడిస్తాడు ఇస్తే 4,000 పింఛన్ అడ్డుపోయింది కాబట్టి మనకి ఇక కాంగ్రెస్ ఇవ్వాల్సిన బాకీలన్నీ అడగాల ఇడికి వస్తారు ఇక బిడ్డలందరికీ స్కూటీలు ఇస్తా నేను అంగడి బజార్లు రాగా 35 నంబర్ వాళ్ళు అంతా స్కూటీలు అడబెట్టి 300 స్కూటీలు ఉన్నాయి 35 నంబర్ ఉన్నాయి ఏంది అంటే నర్సన్న కలిగిన స్కూటీలు మన బిడ్డలకు ఇచ్చిండు అందరికి మంచికొకటి స్కూటీలో ఇస్తానని ఇచ్చిండు అమ్మా స్కూటీలు ఇస్తాను ఇచ్చిండా అన్ని లంగా మాటలు లఫంగా మాటలు ఇంకా సిద్ధుల గుట్ట మీద చెప్తున్నాను ఏది ఇయ్యలేడు ఒకటి బస్ ఇచ్చిండు భార్యకు తక్కువ వేసిండు భర్తకు వచ్చిండు మన ఇంట్లోకించే భార్య భర్తల మధ్య పంచాయతీ పెట్టి మన అక్క చెల్లెలు కొద్ది బస్ ఫ్రీ ఉన్నదని చెప్పి కొద్ది అటు ఓడు ఇటు ఓడు పెట్టి పెట్టగానే మొగడు కోపం కత్తావు ఎటువంటి నువ్వు సిద్ధుల గుట్టకపోయినా నీ యాగిరి గుట్టకపోయినా ఇక పంచాయతీ పెట్టి ఉల్టా ఇంట్లో పంచాయతీ పెట్టిండు కిరాయి మొగడికి పెంచిండు భార్యకు దాకా ఇచ్చిండు అంతేనా గిల్లి పనులు చేసి ఇంకొక్క మాట చెప్తాక మీ మనిషి ఇంటికాడ ఉంటారు ఒక్క ఓటుకు 3 జీతగాలు మీకు ఒకటి మా అక్క 2 నర్సన్న 3 జీవన్ రెడ్డి నర్సన్న కాదు మీ 35వ వార్డు కౌన్సిలర్ మీ జీవన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కాదు నేనే మీకు గల్లీ కౌన్సిలర్ అంటున్నా అర్థమైందిగా మీ కౌన్సిలర్ ఎవరు గట్టిగా మీకు ఏ వచ్చినా జనతా గ్యారేజీలో అర్ధరాత్రి 24 గంటలు 365 రోజులు మీరు నన్ను మళ్ళీ గెలిపించేదాకా మీ గల్లికించి ఓనివ్వను నాకు ఒక షెటర్ రూమ్ ఇస్తే అల్లనే పడుకున్నా మరి ఏం చేయాలి ఒక్క నిమిషం ఆగమ్మ కాబట్టి మా అక్క చెల్లెలందరికీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరందరు కారు గుర్తు కోటేయండి అమ్మ సిద్ధుల గట్టును చూడండి నీళ్ళని చూడండి మంచి నీళ్ళని చూడండి మీ ఇంటెనక రోడ్లను చూడండి మినీ ట్యాంకులు చూడండి 10 ఏళ్ళు నా పాలన చూడండి 2 ఏళ్ళు బీజేపీ వచ్చిండు వాడు ఏం మాట్లాడతారో వాడికే తెలియదు ఇక పాత వాళ్ళంతా ఆగమ్మ స్టువర్టుపురం దొంగల లెక్క దోసుకురుడు పైసా వసూలు రెడ్డి అంగడి బజార్ రూములు 50,000 కమిషన్ మీ ఇంటి ముంగడికి రోడ్ కావాలా 30% కమిషన్ ఇంట్లో పర్మిషన్ కావాలా 70,000 60,000 మొన్న మున్సిపల్ కమిషనర్ దొరికింది తెలుసు కదా